హాయ్ హలో నమస్తే. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి పూరి ఇంకా బాంబే చట్నీ. ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకున్నాను. అది కరిగాక దానిలోకి ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 4 మిర్చీలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక అందులోకి చిటికెడు పసుపు, అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఆలుగడ్డ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడినన్ని వాటర్ తీసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఆ వాటర్ని మరగనివ్వాలి. అవి మరిగేలోపు ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు చక్కగా మరిగిపోయాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ కూడా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాయిల్ అయ్యాక ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటే మన బాంబే చట్నీ రెడీ అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని మనం పూరి ప్రిపేర్ చేసేసుకుందాము.